అందరికీ నమస్కారము. ఎప్పుడైనా చాలా విచారంగా, అనీజీగా, డల్‌గా ఏదో పోగొట్టుకున్నట్టు, డల్‌గా ఎక్కడైనా కూర్చున్నారనుకోండి, అప్పుడు డోపమైన్ డ్రెస్సింగ్ ఒకటి ట్రై చేయండి. యాక్టివ్‌గా చాలా ఎనర్జిటిక్‌గా తయారవుతారు. ఈ డోపమైన్ డ్రెస్సింగ్ అనేది మన లోపలి మైండ్ లోపల డోపమైన్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అన్నమాట. మనలో కొంత నూతన ఉత్సాహాన్ని నెలకొల్పి అండ్ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచేటట్టు చేస్తుంది ఈ డోపమైన్ హార్మోన్. ఇది రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం ఈ టెక్నిక్‌ని డోపమైన్ డ్రెస్సింగ్ అంటాము. మీరందరూ నమ్ముతారో నమ్మరో, మైండ్ సెట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ అవుట్‌ఫిట్స్. మన యొక్క మైండ్ సెట్ మనం వేసుకునే వస్త్రధారణ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా ముతక బట్టలేసుకొని ఎక్కడికైనా ఎళ్ళామనుకోండి, మన మైండ్ కూడా అట్లనే ఉంటుంది డల్‌గా. సో, కాబట్టి మనం వేసుకునే వస్త్రధారణ మన మైండ్ సెట్‌ని రిలేట్ చేస్తుంది. దీన్నే మనము సైకలాజికల్ కనెక్షన్ ఇన్ బిట్వీన్ ద కలర్స్ అండ్ మైండ్ అంటారు. మన మైండ్‌కి, కలర్స్‌కి సైకలాజికల్‌గా ఒక కనెక్షన్ ఉందంట. అందుకని దీని ప్రకారమే మనం కొన్ని కలర్స్‌ని కొన్ని సందర్భాల్లో వాడొచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడు ఏది వాడాలి మీకు క్లియర్‌గా చెప్తాను. మీరు పెన్ను, పేపర్ తీసుకొని కూర్చోండి. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. కొన్ని కలర్స్ చెప్తాను. ఈ కలర్స్‌ను పర్టిక్యులర్ సందర్భాల్లో వాడండి. ఫస్ట్‌ది గ్రీన్ అండ్ వైట్. ఈ గ్రీన్ అండ్ వైట్ అనేది మన యొక్క మూడ్‌ని రిలాక్స్‌గా ఉంచుతుందంట. కొంచెం ఏదైనా టెన్షన్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ టెన్షన్ కూడా తగ్గిస్తుంది. మైండ్‌ని రిలాక్స్ చేసి టెన్షన్‌ని, యాంగ్జైటీని తగ్గిచ్చేస్తుంది. కాబట్టి వైట్ అండ్ గ్రీన్ ఈ కలర్స్ అప్పుడు వాడొచ్చు. ఇంకొకటి బ్లూ. బ్లూ కలర్ అంటే బ్లూ రిలేటెడ్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ ఏదైనా తీసుకోండి. ఈ బ్లూ కలర్స్ అనేది పీస్‌ఫుల్ ఫీలింగ్ ఇస్తది. ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తది. అందుకని సముద్రం దగ్గరికెళ్తాం చూడండి. మనకొక మంచి ఫీలింగ్ వస్తది. ఆ కలర్. సముద్రము అండ్ ఆకాశము ఆ రెండింటి కలర్స్ చూసేసరికి మైండ్ పీస్‌ఫుల్‌గా అవుతది. అందుకని బ్లూ కలర్ ఎప్పుడైనా పీస్‌ఫుల్ ఫీలింగ్ కావాలంటే బ్లూ కలర్ వేసుకోండి. అదే విధంగా నెక్స్ట్ యెల్లో. యెల్లో ఇది మన యొక్క ఎనర్జీని బాగా బూస్ట్ చేస్తుంది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాం యెల్లో కలర్ వాడితే గనక. సో, మనకందుకనే కొన్ని శుభకార్యాలలో పెళ్ళిళ్ళు, పెళ్లి కూతుర్ని జేస్తున్నారు. పెళ్లి సందర్భాల్లో అక్కడ మాక్సిమం మనం యెల్లోనే వాడతాం. ఎందుకంటే వైబ్రెంట్‌గా బాగా ఎనర్జిటిక్‌గా ఉండాలి గదా! అందుకని యెల్లో. అండ్ అదే విధంగా మీరెప్పుడైనా డల్‌గా, చాలా డౌన్‌గా ఆహ్, ఏదో కోల్పోయినట్టు అట్లా ఉన్నారు. అలాంటి టైంలో ముతక బట్టలు, ఆ ముతక కలర్స్ వాడకండి. అప్పుడు ఏ కలర్స్ వాడాలంటే గనుక ముఖ్యంగా రెడ్, పింక్, వయలెట్ మంచి డార్క్ కలర్స్ ఇవి. రెడ్, పింక్, వయలెట్ ఈ కలర్స్ అంటే వయలెట్ అంటే తెలుసు కదా మీకు? మన వంకాయ కలరు. మంచి కలర్స్ వాడండి. డార్క్‌గా మంచి మంచి కలర్స్. సో, ఇదేంటంటే ఆటోమేటిక్ మైండ్‌ని యాక్టివ్‌గా ఉంచుతుంది. ఇంకొకటి వైట్ అండ్ హాఫ్ వైట్. ఈ 2 వాడితే గనక వైట్ ఆల్రెడీ మనల్ని పీస్‌ఫుల్‌గా ఉంచుతుందని జెప్పాను. వైట్ అండ్ హాఫ్ వైట్ ఈ కలర్స్ ఏంటంటే ఇన్నోవేటివ్ థాట్స్ కొంచెము నూతనంగా ఆలోచించడం, వినూత్నంగా ఆలోచించడము, స్ట్రాటజిక్‌గా ఆలోచించడము, ఈ ఇన్నోవేటివ్‌గా థింక్ ఔట్ ఆఫ్ ద బాక్స్ అంటారు జూడండి. అలాంటి వాటికి ఈ కలర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీటింగ్స్‌లో కానీ, ఎక్కడైనా గాని చాలామంది వైట్ కలర్ యేసుకొని వస్తారు. ఇంకా ఇదే గాకుండా ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు కూడా మాక్సిమమ్ రికమెండెడ్ కలర్స్ అయితే గనుక లైట్ కలర్సే. వైట్, హాఫ్ వైట్, స్కై బ్లూ లేపోతే పీచ్, పిస్తా గ్రీన్ ఇట్లా లైట్ కలర్స్. ఇంకా చెప్పాలంటే గనక మనము రెయిన్‌బో కలర్స్ అనొచ్చు. ఇట్లాంటి లైట్ కలర్స్ వేసుకుంటే గనక ఒక సూదింగ్ ఫీలింగ్ ఉంటది. ఆ ఇంటర్వ్యూయర్‌కి కూడా మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంటది. డార్క్ కలర్ వేసుకొని వెళ్ళకండి. లైట్ కలర్ వేసుకోండి. లైట్ కలర్ వేసుకుంటే ఏంటంటే మన ఫేస్ మీద ఆ కలర్ రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా కొంచెం పీస్‌ఫుల్‌గా, అట్రాక్టివ్‌గా, నీట్‌గా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాము. అందుకని లైట్ కలర్స్ ఇంటర్వ్యూలో సజెస్తారు. అంతే గాకుండా ఇది నేను చెప్పిన కలర్సే గాకుండా ఈ కలర్ డ్రెసెస్‌తో పాటుగా ఇంకా కొన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ యాక్సెసరీస్ మనం వేసుకునే జ్యువెల్లరీ కానివ్వండి, చిన్న చిన్న ఆభరణాలు కానివ్వండి, దానికి తగ్గట్టు ఉండాలి. ఇదొక ఆర్ట్. డ్రెస్సింగ్ అనేది ఒక ఆర్ట్. అట్లా యాక్సెసరీస్, రైట్ పర్ఫ్యూమ్ వాడడము, లేపోతే పర్స్ దానికి తగ్గట్టు, అకేషన్‌కి, కలర్‌కి, ఆ డ్రెస్‌కి తగ్గట్టుగా పర్స్ తీసుకోవడము. ఇంకా ఫుట్‌వేర్ గూడా ఇవన్నీ కూడా చూసుకోండి. సింప్లీ కలర్ వేసుకున్నాను, ఆ కలర్ ఏసేసుకున్నాను ఇగ అయిపోతదంటే కుదరదు. ఇది కూడా కొంచెం చూసుకోండి.
మెల్లమెల్లగా ఆర్ట్ ఆఫ్ డ్రెస్సింగ్ ఇది కూడా నేర్చుకోండి. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకు యూజ్ అవుతుంది. అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్. పెళ్ళికి వెళ్తే ఒకలాగా, పార్టీకి వెళ్తే ఒకలాగా, పిక్నిక్కి వెళ్తే ఒకలాగా, అట్లా సినిమాకి వెళ్తే ఇంకోలాగా, అట్లా డిఫరెంట్గా మీరు తయారవడము, మంచి మంచి కలర్స్ వేసుకోవడము, ఇట్లా ఉంటే మన మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మీరే కాదు, మీ ఇంట్లో అందరినీ ఉంచండి ఇట్లాగే, అందరికీ అలవాటు చేయండి. లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది మనకి. యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్ మన మూడ్ని సైకలాజికల్గా చేంజ్ చేసుకోవడానికి ఈ డోపమైన్ డ్రెస్సింగ్ని వాడచ్చు. ఏమంటారు? ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నా రాసుకున్నారా? ఇంప్లిమెంట్ చేయండి. సో మరొక కొత్త టాపిక్తో ఉంటాను. అప్పటిదాకా అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.